గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు సారీ ఎస్కే ఇన్ఫో. ఈ రోజు నేను ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్ లో నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో ఎస్ఏపీ జాబ్స్ లో వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్ఏపీలో రియల్ టైంలో సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని గురించి నేను ఒక వీడియో తయారు చేస్తున్నాను. సో మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో డైరెక్ట్గా నేను టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఎస్ఏపీలో కనుక మీరు సక్సెస్ అవ్వాలి అంటే సో అది ఏ జాబ్ అయినా, అది ఏ కన్సల్టెంట్ లెవెల్ ఉన్నప్పటికీ, అది మీరు చూసుకున్నట్లయితే ఫంక్షనల్ మాడ్యూల్స్ అయినా టెక్నికల్ మాడ్యూల్స్ అయినా సరే ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎస్ఏపీలో ఒక రియల్ టైం కన్సల్టెంట్ కింద మనం సర్వైవ్ అవ్వాలన్నా సక్సెస్ అవ్వాలన్నా చేయాల్సిన పని ఏంటి అంటే పేషెన్సీ. చాలా పేషెన్సీ అనేది అవసరం అనమాట. అంటే ఒక మనిషికి ఎంత ఓర్పు ఉంటే ఎస్ఏపీలో అంత సక్సెస్ అవుతారు. అండ్ పేషెన్సీ లేకపోతే సక్సెస్ అవ్వడం కష్టం అనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎస్ఏపీ అనేది ఒక ఐటీ కోర్స్. అంటే ఇందులో మనం టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త కొత్త విషయాలు మనం ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. సో అది సపోర్ట్ ప్రాజెక్ట్ అయినా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా మనకి తెలియని ఏరియాస్ చాలా ఉంటాయి. సో మనకి తెలియని ఏరియాస్ మనం నేర్చుకోవాలి అంటే మనం కష్టంగా ఫీల్ అవుతాం. అండ్ ఈ కష్టాన్ని భరించలేక చాలా మంది బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. సో కాబట్టి ఎవరైతే పేషెన్స్గా ఓపిక్గా కూర్చొని ఎస్ఏపీలో మనకి ఎంత కష్టమైనా సరే ఎంత టైంని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, అంటే దీనికి కావాల్సింది టైం మేనేజ్మెంట్. అంటే జస్ట్ మీరు దానికి టైం ఇచ్చి చూడండి, దాని రిజల్ట్ మీరే అర్థమవుతుంది అనమాట. సో ఎంత టైం ఇస్తే అంత ప్యాకేజ్, సింపుల్గా మాట్లాడితే. కాబట్టి ఏంటంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మనం షిఫ్ట్ అయినా సరే 40% నుంచి 70% వరకు మనకి హైక్ అనేది మనకి ఉంటా ఉంటుంది. అలాగే మనకి ఇందులో చేయాల్సిన పని ఏంటి అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలా, మన మైండ్ని ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది ఒక కంటిన్యూస్ లెర్నింగ్ కోర్స్ అనమాట. మనకి ఎస్ఏపీ ముందు ఈసీసీ ఉండేది, ఆ తర్వాత S/4HANA వచ్చింది, ఆ తర్వాత క్లౌడ్, ఆ తర్వాత AI టెక్నాలజీ, ఇలా రోజుకొకటి మనకి అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది మార్కెట్ అనేది. సో అలాంటప్పుడు మీరు టెక్నాలజీ ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి అందరికీ కొత్తే. సో కాబట్టి కొత్త వాళ్ళకి ఇది మంచి ఫ్యూచర్ ఉన్నట్టే మరి చెప్పుకుంటే. ఇప్పుడు AI టెక్నాలజీ అనేది ఓల్డ్ ఎవరైతే ఎస్ఏపీలో పనిచేస్తున్నారో వాళ్ళకి చాలా మందికి తెలియదు. కొత్త వాళ్ళు ఎస్ఏపీ AI టెక్నాలజీలోకి వచ్చేది నేర్చుకున్నారనుకోండి, సో వాళ్ళతో పాటు వీళ్ళు ఈక్వల్ అయిపోతారు అనమాట. అంటే టెక్నాలజీ అనేది ఎక్స్పీరియన్స్తో అవసరం లేదండి. టెక్నాలజీ అనేది ఆటోమేటిక్గా మనకి ప్యాకేజ్ అనేది తీసుకొస్తుంది అనమాట. కాబట్టి మనం ఇక్కడ సింపుల్గా మాట్లాడుకుంటే మనకి మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సో మార్కెట్లో మనం స్టాండ్ అవ్వాలి అంటే డైలీ మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. అది మీరు ఏ ప్రాజెక్ట్లో ఉంటే ఆ ప్రాజెక్ట్ మీద రీసెర్చ్ చేయడానికి ట్రై చేయండి, R&D చేయడానికి ట్రై చేయండి. అంటే టికెట్స్ని సాల్వ్ చేయడమే కాదు, ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పర్చేజ్ ఆర్డర్ మీద ఏదో చిన్న ఇష్యూ వచ్చింది, గూగుల్లో ఎదిగితే దాని సొల్యూషన్ పలానా టీ కోడ్లోకి వెళ్తే కాన్ఫిగరేషన్ మిస్ అయిందో లేకపోతే పలానా యూజర్ మిస్టేక్ ఉందో ఫైండ్ అవుట్ చేస్తారు. అక్కడితో అయిపోద్దు. ఆ పర్చేజ్ ఆర్డర్ రిలవెంట్ ఉన్న కాన్ఫిగరేషన్స్, ఆ పర్చేజ్ ఆర్డర్తో అసోసియేట్ ఉన్న మిగతా ఇంటిగ్రేషన్స్, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఇష్యూ వచ్చింది కదా ఆ ఇష్యూ వరకే ఫిక్స్ చేసుకుంటే మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. అండ్ ఆ ఇష్యూతో లింక్ అయిన మొత్తం అన్ని ఏరియాస్ మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. సపోర్ట్ ప్రాజెక్ట్లో నేర్చుకోవడానికి చాలా మంచి మనకి స్కోప్ ఉంటుంది అనమాట. కాబట్టి ఎంత నేర్చుకుంటే అంత సక్సెస్. అంటే సింపుల్గా మాట్లాడితే ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే చాలా పేషెన్సీ అవసరం ఉంది. అలాగే ఇది టెక్నాలజీ కోర్స్ కాబట్టి, ఇది ఇన్నోవేషన్ కాబట్టి కంపల్సరీగా మనం ప్రొయాక్టివ్ మైండ్ సెట్తో ఉండాలి. R&D స్కిల్స్ మనం ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనకి మార్కెట్తో మనల్ని కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి. అంటే మార్కెట్లో ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే ఎస్ఏపీలో అది నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అలాగే సర్టిఫికేషన్స్, మన గ్లోబల్ సర్టిఫికేషన్ మనం చాలా మంది స్టూడెంట్స్ హెల్ప్ చేస్తున్నాం. ఈరోజు వన్ ఆఫ్ మై స్టూడెంట్ ప్లస్ స్టాఫ్కి ఈరోజు మనకి సర్టిఫికేషన్ కూడా ఇప్పించాం. అంటే ఫస్ట్ సింగిల్ అటెంప్ట్లోనే పాస్ చేయించేస్తాను ఎస్ఏపీ సర్టిఫికేషన్. కావాలనే గ్లోబల్ సర్టిఫికేట్ ఎస్ఏపీ నుంచే డైరెక్ట్గా. కాబట్టి సర్టిఫికేషన్ హెల్ప్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఆఫ్లైన్లో కాంటాక్ట్ అయితే నేను ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసేలా చేస్తాను. చిన్న చదువుకుంటే సరిపోతాయి. అలాగే మరి రియల్ టైం సర్వైవల్ అవ్వాలి అంటే ఒకటి మనం మంచిగా మన పేషెన్సీగా ఉంటూ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. అలాగే మన సీనియర్స్ దగ్గర నుంచి ఫస్ట్ మనకి నేర్చుకునే స్కోప్ వస్తుంది. ఎవరైతే
సమ్ ఎక్స్పీరియన్స్తో వెళ్తూ ఉంటారో సీనియర్స్ దగ్గర నుంచే నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి సీనియర్స్ ఫస్ట్ మీకు హెల్ప్ చెయ్యరు అనమాట. అంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తారు ఫస్ట్. అసలు మీరు మీకు నేర్పిస్తే మన నెత్తి మీదకి కూర్చుంటాడా లేదా, అండ్ ఫ్యూచర్లో మనల్ని డామినేట్ చేస్తాడా, సో ఇలాంటివన్నీ ఆలోచించుకుంటారు మీ సీనియర్స్. సో ఇలాంటివన్నీ కూడా మీ సీనియర్స్ మిమ్మల్ని ఫస్ట్ చెక్ చేస్తూ ఉంటారు, అసలు ఈ పర్సన్కి నేర్పొచ్చా లేదా అని. సో మీరు అతనికి ఒక ఇది క్రియేట్ చేయాలి, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి మీరు. సో నేను మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీ మూలంగా నా మూలంగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఎప్పుడు నేను హెల్పర్గా ఉంటాను, మీకంటే క్రాస్ చేయను, మీరే నా గురువు అన్నట్టుగా మీరు ఉంటేనే వాళ్ళు నేర్పుతారు. ఐటీలో అంత సామాన్యంగా ఏది కూడా నేర్పరండి. నేర్పుతున్నామంటే అది చిన్న పాయింట్ అయినా సరే, చిన్న కీ లాగితే మొత్తం డొంకంతా లాగుతారు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ కీ పాయింటే ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే అది కూడా నేర్పరు. కాబట్టి ఫస్ట్ మీరు మీ సీనియర్ దగ్గర మంచిగా ఉంటూ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళని క్రాస్ చేయొద్దు, వాళ్ళని క్రాస్ క్వశ్చన్స్ చేయొద్దు, ఓకేనా. సబ్జెక్ట్ మీరు వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత ఒక మీకు తెలియకుండానే మీ అంతటా మీరు ఓన్గా ఇండివిజువల్గా ఒక మంచి గ్రిప్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ మీద ఆ కంపెనీలో మీరే ఒక అసెట్ అయిపోతారు. తెలియకుండానే మీరే అతని ప్లేస్ని ఆక్యుపై చేస్తారు. కాబట్టి సో మనం బాగా పనిచేస్తున్నాం అంటే ఆటోమేటిక్ ఎస్ఐపి ఎండ్ యూజర్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే ఇంకేం లేదు, మన కెరియర్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ ఆ ప్రాజెక్ట్లో మనకి సక్సెస్ అయితే కొన్ని ప్రాజెక్ట్స్ మనకి బోనస్లు కూడా ఇస్తూ ఉంటాయి, అలాగే హైకులు కూడా ఇస్తూ ఉంటాయి. ఎస్ఏపిలో హైక్స్ గురించి మాట్లాడుకోవాల్సి అయితే అవసరం అయితే లేదు, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే మీ సీనియర్స్ దగ్గర మంచిగా బిహేవ్ చేస్తూ వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ ఏంటంటే మీరు కొత్త కొత్త సర్టిఫికేషన్స్ నేర్చుకుంటూ ఎస్ఏపిలో పోర్టల్స్ ఉంటాయి, అందులో ఎప్పటికప్పుడు మనకి అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి. అండ్ ఆ బ్లాగ్స్ చదువుకుంటూ ఉంటే కొత్త కొత్త విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అండ్ మార్కెట్తో పాటు మనం కరెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి, ఓకేనా. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ షాన్ ఎస్కే.